హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వీడియో వచ్చరికి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అండ్ ఈ వీడియో స్కిప్ చేసుకుని చూస్తే మీకు మీ యొక్క ఫన్నీ జోనర్ అయితే మిస్ అవ్వకుండా చూస్తారు. అండ్ ఈ వీడియో వచ్చరికి దగ్గరికి 1 month అవుతుంది షూట్ చేసి. ఇన్ని డేస్ ఎందుకు గ్యాప్ వచ్చిందంటే లైక్ కొంచెం మధ్యలో హెల్త్ అయితే బాగాలేదు. సో కొంచెం రికవర్ అయ్యి అండ్ వచ్చేసరికి ఒక ఎగ్జామ్స్ అయితే మన ముందుకు వచ్చాయి. అండ్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ చేసుకుని ముందుకు వచ్చేసాను. అండ్ ఇక నుంచి వీడియోస్ అయితే డిలే అవ్వకుండా చూసుకుని ట్రై చేస్తా. అండ్ ఇంకా ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయిపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో చూసి చాలా ఫన్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము అదంటే మనకు ఒక సస్పెన్స్ లాంటిది. చూసారా సార్ డబుల్ యాక్షన్ గగన్, అరే నా కొడక ఓసలి నా కొడక. ఈ రోడ్డు చాలా ఎలా ఉందంటే మొత్తం ఇసుక రోడ్డు మాట. ఇప్పుడు నువ్వు ఎలా చెప్తున్నావు అంటే ఇప్పుడు క్రికెట్ ఆడు ఉంటాడు కదా, అరెస్ట్ అయ్యాడు కదా, చూడండి బ్రదర్ చాలా మాయిశ్చరైజర్ లో ఉంది అన్నట్టు చెప్తున్నావు నువ్వు. పిచ్చి చాలా నాగరాజన్ ఏం చేస్తున్నా? తమ్ముడు పిచ్ చెక్ చేస్తున్నాను రా, పిచ్ డంప్ గా ఉంది ఈరోజు. అండ్ ఇక్కడ చూసుకుంటే రామనారాయణ ఉంది. వెళ్తున్న కొద్ది అయితే చీకటి పెరిగిపోయింది బాగా. తుప్పల్లో తుప్పల్లో కన్నా తుప్పల్లో చూసుకుపోతున్నాం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చూడొచ్చు, ఈ నా కొడుకు నమ్మద్దు, ఎందుకంటే చాలా ఎలా అనొచ్చు పెద్ద రోట. అరే నా కొడక ఓసలి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. ఇంత చీకట్లో ఇంత రాత్రి పొద్దు డ్రైవింగ్ చేస్తున్నాను, పడేసేలా తీస్తున్నావు, నీకేమైనా అనిపిస్తుందా? పడవు బ్రో, నమ్మకం అది. నమ్మకమా? ఇట్ట తయారయ్యేవే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. ఏ ఊరు మీది? ఓ ఇటేటన్నా రైట్ అంటారా? బ్రో రైడర్స్ ఓయమ్మా చాలా రే చిన్న సెకండ్ ఎవరా నీలా. అరే సినిమాలో సత్యం యాందిరయ్యా యాం చేస్తున్నా. ఇప్పుడు ఏంటంటే మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసరికి జామగట్టు. అండ్ ఈ ప్లేస్కి హిస్టరీ చాలా ఏముందంటే లైక్ డేంజరస్ వాటర్ ఫాల్ ఇన్ విజయనగరం అన్నమాట. 100 members, మోర్ దెన్ 100 members చనిపోయారంట. అండ్ ఈ ప్లేస్కి మేము వెళ్ళడం కారణం ఏంటంటే స్టార్టింగ్లో చెప్పాం కదా అడ్వైజర్ చేయడానికి వెళ్తున్నామని. అండ్ ఒక హారర్ ఫీల్ స్టార్టింగ్లో ఏం చేసామంటే ఫుల్ అన్నోన్ ఒక రిమోట్ ఏరియా నుంచి కష్టపడి హైవేకి వచ్చాం. అక్కడ నుంచి చూస్తే జామగట్టు దగ్గర, ఆ రిమోట్ ఏరియా నుంచి జామగట్టు దగ్గర కాబట్టి ఇప్పుడు మనం జామగట్టుకి వెళ్తున్నాం. అది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. కానీ మార్నింగ్ చూస్తే అది హైలైట్. నైట్ మనకి ఇప్పుడు అది హారర్ సీన్ అవుతుందో లేకపోతే ఏటవుతుందో మనకి తెలియదు, కానీ ఎంజాయ్ చేయడానికి వెళ్తాం. ఈ బ్రిడ్జ్ హైలైట్ బ్రో, ఇది ఎప్పుడుదో పాత బ్రిడ్జ్ బ్రో, ఇది చూడు కావస్తుంది. పాత బ్రిడ్జ్ మీద కొత్త రోడ్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అండ్ మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక మినీ విజయనగరం ఎక్స్పెక్ట్ చేసినట్టే. పెట్రోల్ బంక్ అయితే ఇక్కడ వచ్చింది, కొంచెం వెయిట్ చేసి ఫ్యూల్ కొట్టించుకుని స్టార్ట్ అవుతాం మళ్ళీ. అసలు సిగ్గుపడుకుని చెప్పు, ఈ అబ్బాయి నన్ను అనుకో, ఎవడు తీసుకొచ్చాడు ఇక్కడికి? సోను, దట్ ఫెలో సోను షార్ట్స్ వేసుకున్నాడు, అందరిని గ్యాదర్ చేశాడు. మనం పెట్రోల్ కొట్టబోయే ఒక ఆలోచన అయితే తీసుకొచ్చి దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలంటే అక్కడ నేను ఇంప్లిమెంట్ చేస్తే ఆయన నాకు గుదిలో రాడాడతారు. తీసుకున్నాను. ఇప్పుడు చూడండి ఎలా పెట్రోల్ కొట్టాలి మనం అడుగుతాం అనమాట. క్లియర్ కొట్టాడు. 100 పాయింట్ పక్కన 2 జీరోలు వస్తాయి, మొత్తం 5 జీరోలు కొట్టాడు. 5 జీరోలు కొట్టాక దాన్ని తీసుకొచ్చి ఫ్లిప్ కొట్టి పెట్రోల్ వస్తాను. ఓకే గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్ ఇక్కడైతే ఫ్యూయల్ దా రాయో.
బ్రో అసలు నీకు రైడ్ అక్కడి నుంచి ఎలా అనిపిస్తుంది? అలాగుందా? పెట్రోల్ లేదు, ఒకటి క్లారిటీ లేదు, ఒక రూట్ లేదు. జామ్ గట్టి వెళ్తున్నాం మన వాడికి ఇంట్లో ఏం చెప్పింది తెలుసా? ఫ్రెండ్స్ కలిసి వస్తారమ్మా 2 నిమిషాలు వచ్చేస్తారా అన్నాడు మా డాడీ. ఈ గర్ల్ ఫ్రెండ్ అదేంటి కాదు కానీ ఇప్పుడు ఇంటికి వెళ్తే నీకు ఏమవుతుందో తెలీదు. ఇది మన డిప్రెషన్ రైడ్, డిప్రెషన్ లో ఉన్నాడు. డిప్రెషన్ పెట్రోల్ ఫ్యూల్ అయితే కొట్టించుకొని స్టార్ట్ అయిపోతాం. మెయిన్ ఈ బండికే వచ్చాం. దట్ రైడర్ దొబ్బేస్తున్నాడు. ఓకే సెటిల్ అయిపోయారు. స్టార్ట్. ఈ బంకులో పెట్రోల్ కొట్టించుకుని స్టార్ట్ అవుతున్నాం. ఈ టైంలో అవసరం బ్రో వచ్చాను ఇంట్లో ఒక 1 hour అని చెప్పి వస్తే కవర్ చేసుకొని ఉన్నాడా అంటే సోను తీసుకొచ్చాడు మమ్మల్ని. చాలా దూరం అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇంకా చాలా అంటే లైక్ ఇక్కడి నుంచి దగ్గరికి 10 kilometers ఉంటుందా? 10 kilometers పైన ఉంటది విజయనగరంకి. అండ్ మనం రిటర్న్ వెళ్ళిపోతున్నాం. అంటే ముందు ఎక్స్పెక్ట్ చేసి వచ్చుంటే ఈ యొక్క ప్లాన్ మనకు సక్సెస్ అయ్యేది. కానీ ముందు ఎక్స్పెక్ట్ చేయలేదు మనం. జామ్ గడ్డ అనేది ఆన్ ద స్పాట్ డెసిషన్ అది. ఎందుకంటే ఎప్పుడైతే మనం రూట్ తప్పే మెయిన్ రోడ్ ఎక్కామో, రాయ్పూర్ హైవేకేమో, అప్పటి నుంచి మొత్తం ఇష్టమైపోయింది ప్లాన్ మొత్తం. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇంకెవరైనా సరే నైట్ టైం అయితే చాలా స్లోగా వెళ్ళండి. ఇలాంటి రోడ్స్ చాలా డేంజర్. వచ్చి ఇక్కడ పెట్రోల్ కొట్టించుకొని ఇంక స్టార్ట్ అయిపోదాం ఇంటికి. ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది ఇప్పటికి. సో ఇక్కడతో లాగ్ ఎండ్ చేస్తున్నా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.